డెకరేషన్ అవ్వాలి ముందు. హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కాశీరత్నం. లాస్ట్ వీడియో కంటిన్యూటీ అండి. లాస్ట్ వీడియో చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఈ వీడియో ఏంటి అనేది లాస్ట్ వీడియో చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. ఫైనల్లీ బ్యాక్ డ్రాప్ కోసం ఈ క్లాత్ని సెలెక్ట్ చేసుకున్నామండి. వైట్ కోసం చూసామన్నమాట. క్లాతులు ఏమీ లేవు వైట్ కలర్లో. ఆర్డర్ పెట్టుకోవాలన్నా కూడా లేట్ అయిపోతుంది. అప్పుడే 11 o'clock అలా అయిపోయిందనమాట. సో చాలా లేట్ అయిపోయింది కదా అని చెప్పి ఈ క్లాత్ మీద చేసేద్దాము, బాగుంటుందిలే అని చెప్పి ఫిక్స్ అయ్యాము. సో పూలన్నీ చూసారు కదా, పిల్లలైతేనేమి అందరూ అల్లారు. పక్కనైతే పెట్టుకున్నాం అనమాట. లేకపోతే ఒకదానికొకటి చుట్టుకుపోయి చిక్కు అయిపోతాయి కదా అని చెప్పి గర్బేరా డైసీ ఫ్లవర్స్ని బంచెస్ లాగా తీసుకొచ్చాము. డెకరేషన్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు కదా. సింగిల్ ఫ్లవర్కి ఏంటంటే కవర్ లాగా చుట్టున్నారు. ఫస్ట్ మార్నింగ్ తీసుకురావడంతోనే ఒక బకెట్లో వాటర్ అది వేసి ఉంచేసామన్నమాట. ఊరికనే ఇవి ఏలబడిపోతూ ఉంటాయి, అందుకని చెప్పి ఫస్ట్ అయితే తీసి కట్ చేస్తున్నాం అనమాట. కవర్స్ అవి ఉన్నాయి. అండ్ అలాగే ఫైనల్లీ జెంట్స్ అయితే వీటిని నీట్గా టై చేసి నాట్ అది వేయగలుగుతారు కాబట్టి ముందు ఈ క్లాత్ ఒకటి సెట్ చేసి ఇస్తే డెకరేషన్ చేసుకుంటాము అని చెప్పామన్నమాట. సో అందుకే చాలా కష్టపడుతున్నారు. యాక్చువల్గా అక్కడ హ్యాంగ్ చేయడానికి కానీ లేకపోతే క్లాత్ నిలబడడానికి కానీ ఎటువంటి సోర్స్ లేదు. కానీ చాలా కష్టంగా పిన్స్ పెట్టి తర్వాత థ్రెడ్ అలాగే నీడిల్తో కుట్లేసుకుంటూ చేశారు. అస్సలు బయటికి కనిపించలేదన్నమాట. నాట్ అది వేసినా కూడా మీకు వీడియోలో కూడా చూయించాను కదా, అస్సలు తెలియట్లేదు. క్లాత్ అయితే చాలా నీట్గా అండ్ ఐరన్ చేసిన క్లాత్ లాగా అనిపిస్తూ ఉంది. అండ్ ఫైనల్లీ డెకరేషన్ అయితే స్టార్ట్ చేసాము. ఈ క్లాత్ సెట్ చేయడానికే వీళ్ళకు చాలా టైం పట్టింది, చాలా కష్టం లేండి. ఇప్పుడు 1 అయింది కదా, ఫుల్ టైర్డ్ అయింది కదా, అందుకని డెకరేషన్ చాలా బాగా వచ్చింది కదా. ఇంకా కొంత డెకరేషన్ అయితే యాక్చువల్లీ ఫాస్ట్ గానే చేసేసాం మనము, అందరు చేసాం. మెయిన్ డెకరేషన్ అయిపోయింది కదా. అది ఎందుకు తీసుకోవచ్చు, వెళ్ళిపోను. బయట తీస్తున్నాం, బయట హెల్ప్ చేయాలి. డెకరేషన్ అవ్వాలి ముందు. వీడియో నిన్నే తీసా, నువ్వు డాన్స్ చేసేది కూడా తీసా. ఏంటది అంత కిందకి పెడుతున్నా? హాల్లో డెకరేషన్ కంప్లీట్ అయిపోయిందండి. బ్యాక్ డ్రాప్ మాత్రం ఈ విధంగా వచ్చింది. ఇప్పుడే చెప్తా అన్నావు, నేను చెప్పినప్పుడే నువ్వు చేసుకోవాలి. ఏం చేయన్నావు? ఇది చాలా బాగుంది. నా ఫేస్ అయితే ఎంత డల్గా ఉందో కదా. మార్నింగ్ 3:30కి లేచాను, ఇంకొక 2 hours మేల్కున్నాను అంటే 24 hours నాకు నిద్ర లేనట్టే. ఇక్కడ నాకు హెల్ప్ చేస్తున్న బాబు అయితే చెల్లెల వాళ్ళ తోడుకోడల వాళ్ళ బాబు అనమాట. చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉన్నాడు. అలా మొత్తం గుమ్మానికైతే పెట్టేశామండి పూలు, సైజెస్ అవి చూసుకొని. అండ్ వాయిస్ అయితే అలాగే ఉంచేసాను, సరదాగా బాగుంటుంది కదా అని. వీడియో తీస్తున్నా. అమ్మన్న ఏమన్నా తెలుసా, చాయ్ నీలోఫర్ చాయ్ అంట. తీసాగా ఇక్కడ
ఇంట్లో అవుతుందా అన్ని See what we did. ఫస్ట్ బ్యాక్ డ్రాప్ అంతా డెకరేషన్ కంప్లీట్ అయింది అండ్ ఆల్సో మెయిన్ డోర్ కూడా దండలు అవి వేసాము. ఇక్కడ చూసారు కదా పూజ రూమ్ దగ్గర కూడా ఇవి కంప్లీట్ అయిన తర్వాత గుమ్మం అంటే మెయిన్ డోర్కి ఆపోజిట్ తర్వాత పూజ రూమ్ ఆపోజిట్ డెకరేషన్ చేసుకుందాము, ఇలా ఫ్లవర్ రంగోలీ చేస్తాను కదా ఇలా చేద్దాము అని చెప్పి చేస్తూ ఉన్నాము. టైం అయితే 2:33 అయింది. మార్నింగ్ 4 o'clock పడుకున్నాను. ఒక 1 hour పడుకొని మళ్ళీ 5 o'clock నిద్ర అయితే లేచాను. ఇక్కడ మేము రూమ్లో కూర్చొని వీళ్ళ ఫ్లాట్స్లో వరకు తాంబూలానికి పిలిచింది అనమాట చెల్లెలైతే. సో తాంబూలంలో స్వీట్స్ అలాగే బ్లౌజ్ పీస్ అలా ప్రిపేర్ చేస్తూ ఉన్నాము. ఆ రోజు బ్రేక్ఫాస్ట్ మాత్రం బయటే చెప్పారండి. బయట నుంచే మధ్యాహ్నం భోజనాలు అవి ఉన్నాయన్నమాట. వాళ్ళే క్యాటర్స్ వాళ్ళు మార్నింగ్ కూడా ఇచ్చారు. సో అందుకని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పండ్లు అవి లేవు కాబట్టి మార్నింగ్ 5 o'clock అలా నిద్ర లేచి 1 hour పడుకున్నాను. నా కళ్ళు చూస్తారు అసలు ఎంత ఎర్రగా అయిపోయాయో. చలివిడి కూడా బయట ఆర్డర్ పెట్టారనమాట. చాలా బాగుంది చలివిడి అది స్వీట్స్ అన్నీ. ఈరోజు వాళ్ళ ఫ్లాట్స్లో వాళ్ళు అండ్ ఇంట్లో వాళ్ళమే కదా వచ్చిన ముత్తైదువులకి తాంబూలాలు ఇద్దాము అని చెప్పి అలా ప్రిపేర్ చేస్తూ ఉన్నాము. సరిగ్గా హెయిర్ కూడా ఆరలేదండి, అలా లీవ్ చేసుకున్నాము. తర్వాత వీడియో కోసం అని చెప్పి ఫ్లక్కర్ అయితే పెట్టుకుంటూ ఉన్నాం అనమాట. సో మా డెకరేషన్ ఇలా వచ్చింది. గుమ్మం ముందు మార్నింగ్ వేసుకున్నానండి ఈ డెకరేషను. పిల్లలు అటు ఇటు తిరుగుతున్నారు కాబట్టి అటు ఇటు చెదిరిపోయింది. పూజ రూమ్ ముందు ఇలా చేసుకున్నాను. అండ్ మెయిన్ ఎక్కడైతే ఫొటోస్ అవి దిగుదాము అనుకున్నామో బ్యాక్ డ్రాప్ అలా రెడీ చేసుకున్నాం అనమాట. అండ్ ఫైనల్లీ ఇలా అయితే రెడీ అయ్యాము. టెడీ అయితే సింపుల్ జ్యువెలరీ పెట్టుకొని ఇలా రెడీ అయిందండి. బ్యాక్ డ్రాప్ మొత్తం కూడా ఒక షార్ట్ లాగా తీసుకున్నానులేండి. ఆ షార్ట్ మీతో షేర్ చేసుకుంటాను. కంప్లీట్ లుక్ అయితే ఎలా ఉంది ఏంటి అని చెప్పి. హాల్ అయితే వీళ్ళది చాలా పెద్దగా వస్తుందండి. సోఫాలు అవన్నీ తీసి క్రాకరీ యూనిట్ దగ్గర అయితే పెట్టున్నారు. ఇంక అంతే కదా, ఇంట్లో పూజలు ఉన్నా ఫంక్షన్స్ ఉన్నా అన్నీ ఎక్కడక్కడ పెట్టుకోవాల్సి వస్తుంది. నార్మల్గా అయితే చెల్లెలు కూడా చాలా నీట్గా పెడుతుంది ఇంటిని, ఫంక్షన్ అప్పుడు కాబట్టి. అండ్ అందరం ఉన్నాం కదా ఇలాగే ఉంటుంది. మార్నింగ్ నేను రెడీ అవ్వడంతోనే వీడియో ఏం తీసుకోలేదు కదా, మీకు తెలిసిందే. దాదాపు మర్చిపోతానన్నమాట వీడియోస్ అవి, అసలు ఫోనే పట్టుకోను. టెడ్డీ గుర్తొచ్చి వీడియోస్ తీస్తేనే, ఎందుకంటే ఎక్కువ ఫ్యామిలీతోనే ఎంజాయ్ చేయాలి. ఈ వీడియోస్ అయితే అసలు గుర్తుండవు. టెడ్డీకి గుర్తొచ్చి పాపం నాకు టెడ్డీ అయితే భలే హెల్ప్ చేస్తుంది యూట్యూబ్ విషయంలో. మళ్ళీ మా ఇంట్లో మా వారికి కానీ ధనుష్కి కానీ టెడ్డీ కానీ కెమెరా ఫేస్ చేయడం అంతగా నచ్చదనమాట. సో అందుకే రెగ్యులర్గా నేను మాత్రమే ఎక్కువ కనిపిస్తూ ఉంటాను. చెల్లెలు వాళ్ళ పెద్ద పాప అనమాట, తనని సింపుల్గా అలా అయితే రెడీ చేశాను. పూజ అది కంప్లీట్ చేసుకున్న తర్వాత అమ్మ వాళ్ళు శారీ అండ్ ఓనీలు ఇస్తున్నారనమాట. సో ఓనీ కూడా కట్టుకొని వస్తుంది. లాస్ట్లో పిక్స్ యాడ్ చేస్తానులేండి. ముందు పూజ కంప్లీట్ అయిన తర్వాత ఓనీలు ఇస్తారు. మా చెల్లెలు వాళ్ళ ఫ్యామిలీ అండి, 2 పిల్లలు. పెద్ద పాప పేరు వచ్చేసి కౌశికి, చిన్న పాప లౌక్య. భలే క్యూట్గా రెడీ అయ్యి అయితే పూజ దగ్గర కూర్చొని పూజ చేస్తున్నారు. అక్కడ పూజ జరుగుతుంది కదా, ఇక్కడైతే కూర్చున్నాము. ఫంక్షన్ హాల్లోని ఈ పూజ అవంతా కూడా పెట్టుకోవచ్చు, ఒక రోజే పెట్టుకోవచ్చు. బట్ ఏంటంటే ఆఫీస్ వాళ్ళు కానీ అలాగే కొంతమంది రిలేటివ్స్ రావడానికి సండే అయితే బాగుంటుంది కదా అని చెప్పి ఫస్ట్ మంచి రోజు అయితే బట్టలు ఇచ్చేస్తున్నారనమాట. ఫంక్షన్ హాల్లో ఇంకొక రోజు సండే వీళ్ళకి కుదిరిన రోజు అయితే పెట్టుకుంటున్నారు. సో అందువల్ల 2 days పెట్టుకోవడం అయింది. ఇలా ఇంట్లో పూజ ఉంది కాబట్టి డెకరేషన్ అది కలకలగా పచ్చి పూలతో డెకరేషన్ చేసుకున్నాము.
ఎలాగో పూజ చేసుకుంటున్నాం కదా అని చెప్పి అలాగే చెల్లెలు వాళ్ళ రిలేటివ్స్ అండ్ మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అన్నమాట. మా తమ్ముడు వాళ్ళ వైఫ్ అండి, మా మరదలు ఇలా టెడ్డీ వీడియో తీస్తుంది అని చెప్పి ఒక్కోసారి చూస్తున్నాము, ఒక్కోసారి చూడట్లేదు. లాస్ట్లో కొన్ని పిక్స్ యాడ్ చేస్తాను, చూసేయండి. పూజ జరిగింది కదా, పూజకి సంబంధించిన సామాన్ అంతా కూడా పూజ రూమ్లో పెడుతూ ఉన్నారు. మంచి సమ్మర్ సీజన్ కదా, అసలు ఎంత వేడిగా ఉందో. అన్ని డోర్స్ ఓపెన్ చేస్తున్నారు, దీపాలు కూడా పెట్టున్నారనమాట. అయినా పర్వాలేదని చెప్పి వన్ సైడ్ ఇలా కూలర్ అది పెట్టున్నారు, ఫ్యాన్స్ ఇంకో సైడ్ వేసున్నారు. అయినా చాలా వేడిగా అనిపిస్తూ ఉంది. సో వాయిస్ అది డైరెక్ట్గా పెట్టేయచ్చు, కానీ అలా ఎక్కువ డిస్టర్బెన్స్ ఉంది అని చెప్పి అందుకే అక్కడక్కడ పెడుతూ ఉన్నాను. ఇక్కడ మా నాన్న అండ్ అమ్మ అన్నమాట, ఇద్దరు బట్టలు అయితే ఇస్తున్నారు. తర్వాత పాప ఓనీ కట్టుకొని వస్తుంది. మాకైతే ఓనీలో ఫంక్షన్ అయితే ఉంటుందండి, 11 ఇయర్స్లో చేస్తారు. సో అందుకని చెప్పి ఓనీ అది బట్టలు అలా దేవుని దగ్గర పెట్టినట్లు అన్నమాట మాకైతే. సో పూజ అది చేసిన తర్వాత పాప మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తుంది. పూజారి గారు అయితే పూజ చాలా బాగా చేశారండి. 1.5 అవర్ పాటు పూజ అయితే ఉనింది. ఒక 3 ఇయర్స్ బ్యాక్ మా టెడ్డి పాపకు కూడా చేసాము. మేము అమ్మ వాళ్ళ ఇంట్లోనే చేసాము. చెన్నైలో చేయడం అంటే కొంచెం ఇబ్బంది కదా, అందరు రావడం అనేసి అక్కడే చేసుకున్నాం అనమాట. అండ్ నేను ఈ విధంగా అయితే రెడీ అయ్యానండి. ఈ కలర్ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. వేరే బ్లౌజ్తో పేరప్ చేశానండి శారీని. మా తమ్ముడు వాళ్ళ పాపండి, అసలు పిల్లలందరూ ఒక చోట చేరారు కదా, వాళ్ళకి ఎంత సరదానో అసలు. ఇలాంటి ఫంక్షన్స్లోనే కదా చక్కగా కలుస్తారు, ఆడుకుంటూ ఉంటారు. ఒక చోట ఉండట్లేదు అనమాట, కిందకి పైకి అలా తిరుగుతూ ఉంది. అండ్ మేమైతే లంచ్ చేసేస్తున్నాము, ఎందుకంటే మేము మళ్ళీ చెన్నై స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. ఇప్పుడు స్టార్ట్ అయితే మళ్ళీ రేపు మార్నింగ్ 4కో 5కో అక్కడ రీచ్ అవుతాము. ఎందుకంటే టుమారో ధనుష్కి ఎగ్జామ్ ఉందన్నమాట. అందుకే వెళ్ళాలని లేకపోయినా కూడా వెళ్ళాల్సి వస్తుంది. ఫైనల్ ఎగ్జామ్స్ కాబట్టి నేను ఉండాలి, మస్ట్ అండ్ షుడ్. ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఇవన్నమాట. అందరూ 1 by 1 భోజనానికి అయితే వచ్చి భోజనం చేస్తున్నారు. టైం అయిపోతుంది, స్టార్ట్ అవుదామని చెప్పి కరెక్ట్గా 3కి అలా స్టార్ట్ అవుతున్నామండి. ఇక నేను జ్యువెలరీ కూడా హడావిడిగా చేంజ్ చేసుకొని, శారీ చేంజ్ చేసుకొని స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. ఇంకొక 4 డేస్లో మళ్ళీ ఫంక్షన్ కోసము, మెయిన్ ఫంక్షన్ కోసం వస్తాము. ఈ 4 డేస్ నేను ఉంటాను అనేసే అనుకున్నారనమాట. నేను వెళ్తున్నానని చెప్తే అందరూ షాక్ అయ్యారు. అదేంటి వెళ్తున్నావా, 4 డేస్ ఉండొచ్చు కదా అని చెప్పి. కాకపోతే మన సిచ్యువేషన్ ఇలా ఉంది, అందుకే ఇక ఏం చేయలేం కదా, వెళ్తున్నామండి. చెన్నైకి అయితే మేము రీచ్ అయ్యేసరికి 4:45 అలా అయిందనమాట. ఈ వీడియోలో అయితే మా రిలేటివ్స్ అందరినీ కూడా అండ్ చెల్లెలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా చూయించలేకపోయాను పేరు పేరున. వీలైతే నెక్స్ట్ వీడియో వెంటనే పోస్ట్ చేస్తాను, అందులో మీతో షేర్ చేసుకుంటాను ఎవరెవరు మాకేం రిలేషన్ అవుతారు అని చెప్పి. నెక్స్ట్ వీడియో ఫైనల్ ఫంక్షన్ వీడియోని పోస్ట్ చేస్తాను లేట్ చేయకుండా.